ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికా, ఇరాన్ల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరటంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ దీన్ని తొలుత తోసిపుచ్చింది. అయితే ఇరు దేశాల మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. మరోవైపు ఒప్పంద షరతులపై భిన్న ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇరాన్పై దాడులు నిలిపేస్తున్నామని ప్రకటించిన ట్రంప్ చర్చల్లో లేని అంశాలను ఇరాన్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇక ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ తన వద్దే ఉంచుకునేందుకు ట్రంప్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతుండగా, ఇరాన్ యురేనియం నిల్వల తొలగింపు, క్షిపణి ఉత్పత్తిపై ఆంక్షలు ఒప్పందంలో ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఒమన్ తీరంలో 3 భారతీయ నావికుల మరణానికి కారణమైన వాణిజ్య నౌకలపై దాడుల వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ దాడులు చేసింది తాము కాదని, ఇరానే డ్రోన్లతో దాడులకు తెగబడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతకుముందు అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఆంక్షలు ఉల్లంఘించి ఇరాన్ చమురు రవాణా చేస్తున్నందుకే తాము దాడి చేశామని ప్రకటించింది. కాగా వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరోసారి పిలిపించుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య భద్రతకు ఇలాంటి దాడులు ముప్పని స్పష్టం చేసింది. ఇటు ఇరాన్ సైతం భారత నావికుల మరణానికి అమెరికానే జవాబుదారీని చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ కూడా ఈ దాడులను ఖండించారు. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడుతూ చమురు అక్రమ రవాణాను సహించేది లేదని స్పష్టం చేయగా, భారతీయులున్న నౌకలపై దాడుల పట్ల జైశంకర్ నిరసన తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్లో జరగనున్న G7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. G7లో భారత్ సభ్యదేశం కాకపోయినప్పటికీ ఫ్రాన్స్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని హాజరవుతున్నారు. ఈ సదస్సు వేదికగా జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ ఇరు నేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చైనా నిర్మించిన అత్యాధునిక హంగోర్ తరగతి డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి పాకిస్తాన్లోని కరాచీ రేవుకు చేరుకుంది. పాక్ కొనుగోలు చేస్తున్న మొత్తం 8 జలాంతర్గాముల్లో ఇది మొదటిది. వీటిలో 4 చైనా నిర్మిస్తుండగా మిగతా 4 సాంకేతిక బదలాయింపు ద్వారా కరాచీలోనే నిర్మించనున్నారు. బెంగాలీ భాషలో హంగోర్ అంటే సొరచేప అని అర్థం. శత్రువుల కంటపడకుండా దాడి చేయగల సామర్థ్యం దీని సొంతమని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న దేశాలుగా భారత్, చైనా, థాయిలాండ్లు మొదటి 3 స్థానాల్లో నిలిచాయని అమెరికాకు చెందిన ఇల్లినోయ్ అర్బానా షాంపేన్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. విస్తరించిన నీటిపారుదల, నైట్రోజన్ ఎరువుల వాడకం వల్ల 1960 నుంచి 2010 నాటికి ప్రపంచ వరి ఉత్పత్తి రెండింతలైందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచ బియ్యం ఉత్పాదనలో సింహభాగం ఆసియా ఖండంలోనే నమోదవుతోందని, భారత్, చైనాలతో పాటు ఇతర దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలు ఈ విషయంలో అగ్రభాగాన నిలుస్తున్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ అతుల్ జైన్ పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు 80 ఏళ్ల డేమ్ పర్వీన్ కుమార్కు బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. వైద్య విద్య, ఆరోగ్య రంగానికి ఆమె చేసిన అద్భుత సేవలకు గాను బ్రిటన్ రాజకుటుంబం అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని కింగ్ చార్లెస్ III పుట్టినరోజు వేడుకల్లో ప్రదానం చేసింది. బ్రిటన్ ప్రకటించిన గౌరవ పురస్కారాల జాబితాలో ఉన్న 35 మంది భారత సంతతి ప్రముఖుల్లో పర్వీన్ కుమార్ అగ్రస్థానంలో నిలిచారు.